చిరంజీవి, బాలకృష్ణల కొత్త సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడంతో ఇద్దరు హీరోల అభిమానులు మామూలు హడావిడి చేయలేదు. ఒకరోజు ముందుగా చిరు ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. 9 ఏళ్ల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అనేసరికి ఫ్యాన్స్, ఆడియన్స్ చాలా రోజుల తర్వాత చిరుని చూద్దామని థియేటర్స్లో క్యూ కట్టారు. తర్వాత బాలయ్య తెలుగు జాతి చరిత్రతో వస్తే సాహో సార్వభౌమ అంటూ బ్రహ్మరథం పట్టారు. ఖైదీ, శాతకర్ణి 2 సినిమాలు ఆయా హీరోలకి మైల్ స్టోన్ మూవీస్ కావడం, 2 హిట్ అవడం విశేషం. తెలుగు జాతి చరిత్రని 79 రోజుల్లో క్రిష్ అద్భుతంగా తీశాడని, బాలయ్య శాతకర్ణిగా జీవించేశాడని చాలా మంది సెలబ్రిటీలు ట్వీట్స్ చేశారు. అందరూ రెస్పాండ్ అయింది ఒక ఎత్తైతే, విక్టరీ వెంకటేష్ ట్వీట్స్ మాత్రమే మరో ఎత్తని చెప్పాలి. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. నిజంగా క్రిష్ గ్రేట్ అసలంటూ పొగిడేశాడు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. డైలాగ్స్ వింటే గూస్ బంప్స్ వచ్చాయి. మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ అదరగొట్టేశారు. బాలయ్యకిది నిజంగా మైల్ స్టోన్ మూవీనే. శాతకర్ణిగా బాలయ్య పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలయ్య తప్ప ఎవరూ ఈ క్యారెక్టర్ చెయ్యలేరు. యాంటీ ఫ్యాన్స్ ఈగోలు పక్కన పెట్టి చూసేయండి, తప్పులేదు అంటూ తన ఒపీనియన్ చెప్పాడు. ఇక ఇంటర్వెల్లో బాలయ్య బాబు దెబ్బ, కొణిదెల కుటుంబం అబ్బా అంటూ స్లోగన్స్ వినిపించాయని ట్వీట్ చేస్తూ సాడ్ సింబల్స్ తో పోస్ట్ చేశాడు. ఇలాంటి విషయాల్లో రేర్ గా రెస్పాండ్ అయ్యే వెంకీ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఇంతలా మాట్లాడాడంటే సినిమా ఎంతలా నచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.